పక్కన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ని అవినీతి అనేటటువంటి ఆరోపణల మీద ఈడీ సమన్స్ ఇస్తుంది, తర్వాత అరెస్టులు చేసేస్తుంది, జైల్లో కూడా పెడుతుంది. ఈడనేమో ఆధారాలు మా టేబుల్ మీద ఉన్నాయి, కాళేశ్వరం కుంభకోణం ఎట్లుందో, దేశవ్యాప్తంగా వీళ్ళు పైసలు ఎట్లా సంపాదించారు, అత్యంత అవినీతి కుటుంబం అని చెప్పి స్వయాన ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి జనాల ముంగట అంటాడండి. అన్న తర్వాత అన్న ఆధారాలు మీ కాడ ఉంటున్నప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఆపింది ఎవరు? ఆడ అంతే. ఇప్పుడు అదే జార్ఖండ్ సీఎం, మరి ఆయన మీద చర్యలు తీసుకోనికే మాత్రం కేంద్రానికి అన్ని పవర్స్ ఉంటాయి, కానీ కల్వకుంట్ల కుటుంబం మీద మాత్రం తీసుకోవడానికి ఉండవు. ఇది కూడా అందుకని అంటున్నా, ఆమ్ ఆద్మీ పార్టీ మీద అయినటువంటి కేసులలో తోతుంటే బంగారం వెళ్ళినట్టు బతుకమ్మ తల్లి కవితం వచ్చింది కాబట్టి ఇక్కడ ఆమె చర్యలో భాగంగా తీసుకుర్రు. ఇది 2 బర్డ్స్ కాదు, సేఫ్ గార్డ్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసిర్రు. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎక్స్పోజ్ చేసింది. చూసిర్రా, బీఆర్ఎస్ పార్టీ సీఎం కూతురైనటువంటి కవిత గారిని అరెస్ట్ చేయకుండా ఆపుతున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఉంటున్నటువంటి అక్రమ రాజకీయ సంబంధం చూడరని చెప్పి ప్రజల ముందు పెట్టినాం కదా, అది ముఖం చెల్లక బురద దూడ్చుకోవాలనేటటువంటి నేపథ్యంలో ఈరోజు చేసినటువంటి తీరు చట్టం తన తాను చేసుకుంటూ పోయిందని చెప్పనీకే. అదే జార్ఖండ్ సీఎం అరెస్ట్ చేయడానికి, జార్ఖండ్ సీఎం ని అరెస్ట్ చేయడానికి ఏం రానికి ఏం అడ్డం లేనటువంటి బీజేపీకి కల్వకుంట్ల కుటుంబం మీద చర్యలు తీసుకోనికే మాత్రమే ఉండదు.